ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. ప్రస్తుతం ప్రపంచం ఒక పిచ్చోడి చేతిలో ఉందా? ఒక పిచ్చోడు ఆడుకునే ఆటలో నలిగిపోతుందా అంటే నిజంగానే భయం వేస్తుంది చాలామందికి. ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, అతని ధోరణి అన్నీ కూడా అందరినీ భయపెడుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం ఖాయం అనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇది చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విషయం ఏంటంటే వెనిజువెలా మీద విరుచుకుపడడమే దీనికి కారణం. ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఖండించింది. అమెరికాలో ఉన్న మన వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ గారు ఇంకా చాలామంది కూడా దీన్ని ఖండిస్తున్నారు. మిగతా దేశాల వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. ఎందుకు అంటే ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా దొంగిలించుకోవడానికి. ఏం దొంగిలించుకోవడానికి అంటే చెవురు. ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ వెనిజువాలో ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పండి, ప్రపంచం మొత్తం సప్లైస్లో 20% క్రూడ్ ఆయిల్ వెనిజువాలా నుంచే వస్తుంది. అండ్ క్వాలిటీ మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నా కూడా తక్కువ ఉన్నా కూడా అసలు క్వాలిటీయే ఉండదు, 0% క్వాలిటీ. ఇది చాలా హై క్వాలిటీ. ఇట్లాంటి దానికోసం అమెరికా గతంలో చాలాసార్లు అడిగితే వీళ్ళు మేము ఇవ్వం పో, మీకు అమ్మం పో అన్నారు. అయితే అమెరికా ఏం చేసింది, వెనిజువేలా మీద ఫస్ట్ డాలర్తో దాడి చేసింది. ఇప్పుడు ప్రజెంట్ వెనిజువేలా ప్రజలు ఏం చేశారంటే యాక్చువల్గా వీళ్ళకి అర్థం కాల, చాలామంది దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఒక ఆలుగడ్డ కొనాలంటే సంచడు డబ్బులు పట్టుకెళ్ళాలి, చెత్తబుట్టలో పడేస్తున్నారు. ఎందుకు అంటే అమెరికా డాలర్ని అక్కడ నిషేధించడం వల్ల చమురు అమ్మకాలన్నీ కూడా డాలర్తోనే జరగడం వల్ల మిగతా దేశాలలో. అప్పుడు ఏమైంది, వీళ్ళు డాలర్ని ఈ దేశంలో బ్యాన్ చేస్తే వాళ్ళు ఎవరికి కూడా డాలర్ రూపంలో చమురు అమ్మలేరు, క్రూడ్ ఆయిల్ని అమ్మలేరు. అలా క్రూడ్ ఆయిల్ అమ్మకాలు నిలిచిపోయిన తర్వాత ఈ దేశం అలా కుదించుకుపోయింది. ఆల్మోస్ట్ అప్పుడు ఎవరికి పని లేదు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి, ఇన్కమ్ రావట్లేదు, జీడిపి పడిపోతుంది అని తెలిసినటువంటి నేత ముద్రో ఏం చేశాడు అంటే పేరు ముద్రోలాగా విపరీతంగా డబ్బులు ముద్రించేసాడు. బాగా డబ్బులు ముద్రించి అందరికీ పంచిపెట్టాడు అనమాట. మీరు ఏదో రకం ఖర్చు పెట్టుకోండి. ఇన్కమ్ లేదు కాబట్టి గవర్నమెంటే ఎక్కువ డబ్బులు ప్రింట్ చేసి ఇచ్చేసింది. ఇప్పుడు ఎక్కువ డబ్బులు ప్రింట్ చేయడం వల్ల ఏమైందంటే నిత్యావసరాలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ తగ్గిపోవడం వల్ల రేట్లు పెరిగిపోయాయి. రేట్లు పెరగడం వల్ల సంచడి డబ్బులు తీసుకెళ్తే జేబడి కూరగాయలు వచ్చేవి, ఐటమ్స్ అలా వచ్చేవి. సో బ్యాలెన్స్ చేయలేకపోయారు, చేతులు ఎత్తేసారు. ఇంకా లాస్ట్కి ఇన్ఫ్లేషన్తో ఏం చేయాలో అర్థం కాల. జనాలు ఏం చేశారంటే వలస వెళ్ళిపోతున్నారు పక్క దేశాల్లోకి. బోల్డంతమంది లక్షల జనాలు వలస వెళ్ళిపోయే సిట్యువేషన్ ఏర్పడింది. దీన్ని మళ్ళీ అడ్వాంటేజ్గా తీసుకున్న అమెరికా ఆ దేశ అధ్యక్షుడు ఒక నియంత ఇది అది అని చెప్పేసి ఆరోపణలు చేసి అతనికి డ్రగ్స్ అంటగట్టి 90% ప్రపంచానికి డ్రగ్స్ సప్లై చేసేది వీళ్ళే అన్నారు. బట్ యాక్చువల్గా డ్రగ్స్ సప్లై చేసేది ఎవరో తెలుసు మనందరికీ. అమెరికాను అంటిపెట్టుకొని ఉన్న మెక్సికో నుంచే ఎక్కువ శాతం డ్రగ్స్ వస్తాయి. కానీ ఇతని మీద వేశారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి అక్రమ వలసదారులు మా దేశానికి వచ్చి మా వాళ్ళకి డ్రగ్గులు ఇచ్చి మమ్మల్ని ఏదేదో చేసేస్తున్నారు అనేది నా ఆరోపణ. అఫ్కోర్స్ ఈ ఎలిగేషన్ యాక్సెప్ట్ చేయడానికి అభ్యంతరాలు ఉన్నప్పటికీ దేశంలో జరిగే సిట్యువేషన్స్ చూసి ఆ దేశస్తులు ఏమనుకున్నారంటే నిజమేనేమో, ఇతను ఇలా చేయడం వల్లే మనకి ఇట్లాంటి సిట్యువేషన్స్ వచ్చాయేమో అని వాళ్ళు అనుకున్నారు. యాక్చువల్గా ఎక్కువ డబ్బు దోపిడీ చేసి కుటుంబానికి బిజినెస్లు అంటగట్టేసి లాభపడదామని చూసింది కూడా అమెరికా ట్రంప్ కుటుంబమే. వాళ్ళ కొడుకులకి అల్లుళ్ళకి ట్రంప్ ఏం చేశాడంటే USD1 అని ఇంకొకటి ఒక క్రిప్టో కరెన్సీ తెచ్చాడు. దాని ద్వారా చాలా లాభపడ్డాడు. వాళ్ళ సొంత ఫ్యామిలీకి బోలెడన్ని కంపెనీలని ఇచ్చుకున్నాడు. నిజంగానే అంటే సరే ఏదో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. అండ్ ఫస్ట్ ఇండియా మీద అసలు యాక్చువల్గా ట్రంప్ కన్ను పడింది నిజంగా చెప్పాలి అంటే. వీళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీద్దాం అనుకున్నాడు. మన వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టాడు వీసా విషయంలో. నెక్స్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద సుంకాలు విపరీతంగా 50% 100% ఇష్టం ఉన్నట్టు వేసేసరికి చివరికి మామిడికాయలను కూడా వెనక్కి పంపాడు. ఇట్లాంటి క్రియేట్ చేసరికి ఇండియా కూడా అదే స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చింది. బట్
వెనిజువెలా ఎందుకో ఇవ్వలేకపోయింది. గతంలో కూడా అమెరికా చాలా దేశాల మీద దాడి చేసి వాళ్ళ అన్నీ లాక్కొని వాళ్ళ దేశ అధ్యక్షులని ఉరిదీసి ఎన్నో 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 రాజకార్యాలు చేసింది. ఇప్పుడు కూడా అదే ధోరణిలో వెళ్తుంది. ఇది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళ దేశంలో కూడా ఎక్కువ మంది ఈ సమస్యని మీదికి తీసుకొచ్చి ఇతని వల్లే ఇలా జరిగిందని చెప్పి అతన్ని నిందించి అతన్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మేబీ ట్రంప్ ఓడిపోయే అవకాశం కూడా ఉంది. సో ప్రపంచ దేశాలు అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరి ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇతనికి వచ్చేది ఏంటి అంటే ఏమీ లేదు. యాక్చువల్గా వెనిజువెలా క్రూడ్ ఆయిల్ని ట్రంప్ వద్దు అన్నాడు కాబట్టి చైనీస్ యువాన్కి అమ్మడం స్టార్ట్ చేసింది. చైనీయులు కూడా హ్యాపీగా కొన్నారు. నేను వద్దంటే వీళ్ళు బిజినెస్ అటు పెట్టుకున్నారు, నాకు చైనా నాకు శత్రు దేశము, వీళ్ళతో వీళ్ళు ఎలా కనెక్షన్లు పెట్టుకుంటాడని ఈయన హర్ట్ అయ్యాడు. యాక్చువల్గా ఎవడో హర్ట్ అయ్యాడని, ఎవడికో ఏదో అనిపించిందని, ఎవడికో కొత్త ఆలోచన వచ్చిందని ఒక మనిషి, ఒక ఇండివిజువల్ తీసుకునే పిచ్చి పిచ్చి నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదేంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితికి వచ్చింది. బట్ త్వరలో ఈయన తీసుకునే నిర్ణయాలు ఇంకెలా ఉంటాయి. ఇప్పుడు ముదురోనే విడుదల చేయాలని చెప్పి అందరూ అంటారు. ఆయన భార్యను కూడా తీసుకెళ్లారు. ఎలా తీసుకెళ్లారో తెలుసా? ముదురో హౌస్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బాగా స్కాన్ చేసినట్టుగా ఒకటి కట్టారు. ఏ టైంకి ఎక్కడ ఉంటాడు, బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి ఏ రూట్లో వెళ్తాడు, బాత్రూమ్ నుంచి కిచెన్కి ఏ రూట్లో వెళ్తాడు, హాల్కి ఎలా వెళ్తాడు, ఇవన్నీ స్కాన్ చేసి సడన్గా ఒక 40 మినిట్స్లో గబగబ స్టింగ్ ఆపరేషన్ చేసి హెలికాప్టర్లు వెళ్ళి ఆయన భార్యని అసలు క్షణాలు ఇలా బంధించి ఆ 10-15 మినిట్స్లో తీసుకొచ్చేసారు. యాక్చువల్గా వాళ్ళకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైతే కొన్ని స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి దాక్కునేలాగా టన్నెల్స్ ఏవేవో ఉంటాయి. బట్ ఈవెన్ దో అది కూడా ముందే తెలుసుకొని వీళ్ళు ముదురుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి ధోరణి అయితే మంచిది కాదు. మరి ఐక్యరాజ్య సమితి అమెరికాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందా, ముద్రని విడిపిస్తుందా, వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.